కరీంనగర్ సంబంధించి దాదాపు 9 ప్రాపర్టీ ఆఫెన్స్ కేసెస్లో దొంగ పట్టుకోవడం జరిగింది. అన్ని 9 కేసెస్ చూస్తే కొన్ని ఆర్డినరీ థెఫ్ట్, తర్వాత హెచ్బి బై నైట్, గుడిలో హెచ్బి చేయడం, తర్వాత నార్మల్ ఆర్డినరీ థెఫ్ట్ 379, 380 అట్లా చూస్తే 9 కేసెస్ ఉన్నాయి. 9 కేసెస్ ఉన్నాయి. ఆ 9 కేసులో మొత్తం అన్నిటి కలిపి 9,75,000 వర్త్ ప్రాపర్టీ మొత్తం రికవర్ చేయడం జరిగింది. దీనిలో పెద్దగా చూస్తే ఒక కేసులో 7.5 kg సిల్వర్ పోయినట్టు ఉన్నాయి. దానిలో 4.5 వరకు 4.5 kg వరకు రికవర్ చేయడం జరిగింది. అట్లాగే గోల్డ్ కూడా అవుట్ ఆఫ్ 7 తోలాస్లో 4.4 తోలా గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. దీనిలో రెస్పాండెంట్స్ అక్యూజ్ అనేది చూస్తే గడ్డమటి రామకృష్ణ, తర్వాత నచ్చేళ్ల శ్రీను, తర్వాత గజ్జి రమేష్, ఈ ముగ్గురు ఫ్రెండ్స్. ఆల్ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 19 years, 22 years and 24 years. వీళ్ళు ముగ్గురు ఈ గండీడ్ మండల్, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఉండేవాడు. వాళ్ళు ఏమో మోటార్స్ ఆపరేటెడ్ ఎట్లా అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరిని దొంగతనం చేస్తూ ఉన్నారు. ఒకరు అంటే బండి పైన ముగ్గురు వస్తారు, ఒకరు బండి పైన ఉంటారు, ఒకరు బయట చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అండ్ ఒకరు లోపల వెళ్ళి దొంగతనం చేస్తారు. ఈ విధంగా వేరే ఒకటి మేకల కేసు ఉన్నది. అట్లాగే షాప్ లిఫ్ట్ చేసి ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకెళ్లడం, అట్లాగే మోటార్ తీసుకెళ్లడం, గోల్డ్ ఐటమ్స్ షాప్ నుంచి గోల్డ్ ఐటమ్స్ తీసుకెళ్లడం, అన్నిటికీ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం అన్ని వెరిఫై చేశాము. మనకి ఈ సమయంలో మనం ప్రతి ఒక్కరు వ్యక్తి మొబైల్ వాడుతూనే ఉంటారు, ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో చాలా వరకు మొబైల్ ఎక్కడైనా పడిపోవడం, స్నాచింగ్, ఏదైనా లాస్ట్ ఫౌండ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ మధ్యలో సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒకటి CEIR సెంట్రల్ ఐడెంటిటీ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది తయారు చేయడం జరిగింది. ఇన్ విచ్ ఎవరైనా ఇండివిజువల్ వెళ్ళి అక్కడ మొబైల్ లాస్ట్ అయితే ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ బ్లాక్ చేయించచ్చు. IVI నెంబర్ ఇస్తే అక్కడ నుండి డైరెక్ట్లీ ఆ మొబైల్ బ్లాక్ అవుతుంది. ఆర్ వన్స్ సపోజ్ మళ్ళీ దానిలో సిమ్ పెడితే దానిలో కొత్త సిమ్ ఇస్తే దెన్ ఇట్ విల్ బి యాక్టివేటెడ్ ఆఫ్టర్ సమ్ టైమ్. మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అది మొబైల్ ఎక్కడ ఉన్నది. దాన్ని బట్టి మనం టీమ్ కంప్లీట్ చేసి ఆ మొబైల్ అన్ని రికవర్ చేస్తూ ఉంటాం. సో ఈ క్రమంలో మనకి లాస్ట్ 2 monthsలో రఫ్లీ 27 మొబైల్స్ రికవర్ అయినాయి. వర్క్ వచ్చేసి 5 lakh వరకు ఉన్నది. అది కూడా చూస్తే మొత్తం నారాయణపేట్ సందర్భంలో నారాయణపేట్, మక్తల్, మరికల్, కోస్గి, మద్దూర్, నడవ అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది. డైరెక్ట్లీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ లొకేషన్ రాగానే మనం అక్కడ టీమ్ కంప్లీట్ చేసి మొబైల్ కూడా రికవర్ చేస్తాము. ఆ నేపథ్యంలో ఏమైనా సపోజ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ఉన్నప్పుడు రికవర్ చేస్తాము. ఆర్ సపోజ్ స్నాచింగ్ ఉన్న దొంగతనం అయినప్పుడు దానికి ఫాలోఅప్లో మనం కేసు కూడా కడతా ఉంటాము అండ్ ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. సో ఈ టోటల్ 9 పోలీస్ స్టేషన్ కలిపి మనకి 27 మొబైల్స్ రికవర్ అయినాయి. వర్క్ వచ్చేసి రఫ్లీ 5 lakh వరకు ఈ మొబైల్స్ అన్ని వర్క్ ఉన్నాయి. ఈ పెండింగ్ కూడా ఉన్నాయి, అంటే బ్లాక్ EMI అట్లా ఉన్నది నారాయణపేట రిలేటెడ్. అది కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం అట్లా ఉన్నాం, యాక్టివ్ ఉన్నాం. ఏమైనా వేరే ఇన్ఫర్మేషన్ వస్తే పక్కన రాష్ట్రం కూడా ఉన్నా కూడా మనం అక్కడ పంపిణీ చేసి మొబైల్ రికవరీ చేస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.